అని ఆక్రమించుకున్నారు. అక్కడే ఆలయంలో వారి సైనికులుండి గోపురాలపై ఫిరంగులుంచి వాటిని పీలుస్తూ రక్తపాతం చేస్తూ వారి యొక్క నివాస స్థలంగా చేసుకున్నారు. ఆయనకి పూజలు అందడం లేదు, ప్రసాదాలు పెట్టేవారే లేరు. వాళ్ళ సైనికులతో సముద్ర ప్రయాణం చేస్తూ విగ్రహాన్ని కూడా పడవలో ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ సునామీ వారి పడవపై విరుచుకుపడింది. అసలు ఈ సునామీ ఎలా వచ్చింది? ఆ అలలైతే వారిని మింగేయడానికి వచ్చిన ఒక మృత్యువులా వారి పడవను అల్లకల్లోలం చేస్తున్నారు. మరి ఇది ఆ స్వామివారి మహిమ లేదా ఇంకేదైనా? ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఆలయానికి మరియు విగ్రహానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అదేంటో కాదు, తమిళనాడులో ఉన్న తిరుచెందూర్ సుబ్రహ్మణ్యం స్వామి వారి ఆలయం 15వ శతాబ్దంలో పోర్చుగీస్ నాయకుడైన వాస్కో డి గామా కేరళ మరియు కలకట్టాలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇక వ్యాపారం పేరుతో యూరోపియన్ దేశస్తులు తరచుగా మన దేశానికి వస్తూ వెళ్తుండేవారు. అలా వారిలో వారే పోటీ పడుతూ వ్యాపార రంగంలో వారి శక్తిని పెంచుకుంటూ నెమ్మదిగా ఇక్కడ ఉండే మన భూభాగాలను పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చారు. అది సుమారు 1646 నుంచి 1648 మధ్య కాలం. వ్యాపార రంగంలో పైచేయి కోసం డచ్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ తిరుచెందూర్ ప్రాంతంలో యుద్ధాలు చేసుకున్నారు. వారి దగ్గర ఉన్న అప్పటి లేటెస్ట్ వెపన్స్ వల్ల మన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. చివరికి డచ్ వాళ్ళు వాళ్ళ కన్నింగ్ ఐడియాస్ తో ఆలయాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడే ఆలయంలో వారి సైనికులుండి గోపురాలపై ఫిరంగులుంచి వాటిని పీలుస్తూ రక్తపాతం చేస్తూ వారి యొక్క నివాస స్థలంగా చేసుకున్నారు. అయితే ఆలయంలో బాల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి వారు శిలా రూపంలో ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఆయనకి పూజలు అందడం లేదు, ప్రసాదాలు పెట్టేవారే లేరు. తమిళనాడు భక్తులైతే ఆయన దర్శనాన్ని నొచ్చుకోలేక బరువు ఎక్కిన గుండెలతో వేచి చూస్తున్నారు. ఆలయానికి రావడానికి ప్రయత్నిస్తున్న వారిని దారుణంగా కొట్టి ఎదురు తిరిగిన వారిని కొంతమంది చంపేస్తున్నారు. అక్కడ స్థానికులకు వారిని ఎదిరించే శక్తి లేక దగ్గరలోనే ఒక రాజు దగ్గరికి వెళ్లి ఆ నాయకు రాజు దగ్గర వాళ్ళ బాధల్ని చెప్పుకుంటారు. అప్పుడు రాజు ఆ డచ్ వాళ్ళని సంప్రదించి అక్కడి నుంచి ఖాళీ చేయమని ఆజ్ఞాపించారు. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడంతో డచ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ ఉన్న కుమారస్వామి వారి విగ్రహాన్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటారు. ఇందులో భాగంగానే కొంతమంది ఇప్పటికీ స్వామివారి ఉత్సవమూర్తిని తీసుకెళ్లారని చెప్పుకుంటారు. భక్తులు విగ్రహాన్ని చుట్టుముట్టి గట్టిగా హత్తుకుని పట్టుకున్నారు. అడ్డుకోవడానికి వచ్చిన వారిని దారుణంగా కొట్టారు. ఆఖరికి భక్తుల దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని లాక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ సైనికులతో సముద్ర ప్రయాణం చేస్తూ విగ్రహాన్ని కూడా పడవలో ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ సునామీ వారి పడవపై విరుచుకుపడింది. బేసిక్ గా వాతావరణం పరంగా అసలు ఎటువంటి సునామీ వచ్చే సూచనలు లేవు. అసలు ఈ సునామీ ఎలా వచ్చింది? ఆ అలలైతే వారిని మింగేయడానికి వచ్చిన ఒక మృత్యువులా వారి పడవను అల్లకల్లోలం చేస్తున్నాయి. తప్పించుకునే మార్గాలే లేవు. అయితే అందులో ఉండే ఒక డచ్ సైనికుడు, సార్, ఆ కుమారస్వామికి ఆగ్రహం వచ్చినట్టుంది, కాబట్టి మనం బ్రతకాలంటే ఆ విగ్రహాన్ని ఇక్కడే పడేసి వెళ్ళిపోదాం అని అంటాడు. మరో అవకాశం లేకపోవడంతో ఆ విగ్రహాన్ని అక్కడే పడేస్తారు డచ్ వాళ్ళు. విగ్రహం తలతలా మెరుస్తూ నెమ్మదిగా సముద్రపు అడుగు భాగానికి చేరుకుంటుంది. ఆ తర్వాత వడమలియప్ప పిల్లై అనే ఆయనకి కుమారస్వామి వారు కలలోకి కనిపించారు. నేను ఇక్కడ సముద్రంలో ఒంటరిగా ఉన్నాను, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని స్వామివారు కలలో అంటారు. ఆ సముద్రంలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీయడం జరిగే పనేనా అసలు? కానీ తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అతనికి దైవానుగ్రహం కూడా మెండుగా ఉంది కదా. అందుకే చేపలు పట్టే పడవను వేసుకుని ఎక్కడైతే విగ్రహం ఉందని కలలు స్వామివారు చెప్పారో ఆ ప్రదేశంలో ఆ భక్తుడు వెతికాడు. ఎక్కడో అడుగు భాగానుండే విగ్రహం పైనుంచి పడుతున్న సూర్యకిరణాలకి మెరుస్తూ కనిపించింది. ఊపిరిని బిగబెట్టుకుని స్వామివారి దగ్గరికి చేరుకున్నాడు ఆ భక్తుడు. అయితే ఆ విగ్రహం నేను కూడా నీతో పాటు వస్తున్నాను అనేటట్టు అసలు ఎటువంటి బరువు లేకుండా సులువుగా అతనితో పాటు పైకి వస్తుంది. ఈ యథార్థ సంఘటన 1653లో జరిగింది. ఈ విషయాలన్నీ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ చిత్రాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత పిల్లై ఆ విగ్రహాన్ని తిరుచెందూర్ ఆలయానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి స్వామివారి విగ్రహం నిత్య పూజలు అందుకుంటూ వస్తుంది. అది 2004 డిసెంబర్ 26లో వచ్చిన సునామీ తమిళనాడుని ముంచెత్తింది. ప్రకృతి వైపరీత్యానికి దాదాపు 8,000 మంది చనిపోయి ఉంటారని అంచనాకి వచ్చారు. సునామీ దాటికి ఎన్నో బిల్డింగులు కూలిపోయాయి, కానీ సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. మరి ఇది ఆ స్వామివారి మహిమ లేదా ఇంకేదైనా అని మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ఇంతకీ ఎవరైనా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ మురుగన్ ఆలయానికి వెళ్ళారా? నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇటువంటి అద్భుతమైన కంటెంట్ మన ఛానల్లో ఇక మీదట వస్తూనే ఉంటాయి. నేను మీ నుంచి ఆశించేది ఒక మీ సపోర్ట్ మాత్రమే. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి షేర్ చేస్తారనుకుంటున్నాను. అంతేకాదు, ఇంకా ఎలాంటి కంటెంట్ మీద చేయాలో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వాటి మీద కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.